హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను గుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ రెసిపీలో గుడ్డుకి బదులుగా నాన్ వెజ్ తినని వాళ్ళు బంగాళాదుంపని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ రైస్ ఇంకా చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఈ గుడ్డు కారం ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకునే దాంట్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉడకబెట్టండి. అసలు చాలా బాగా వచ్చేస్తాయండి. పగుళ్ళు ఎక్కడా లేకుండా నీట్గా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలండి. సో ఎగ్స్ ఉడికేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండవు కదండి. సో అది ఏంటో అది రాకుండా ఏం చేయాలో నేను చూపిస్తానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు 1 స్పూను సాల్ట్ యాడ్ చేయాలండి. అదే కల్లుప్పు నేను యాడ్ చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల ఎక్కడ పగుళ్ళు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. కుక్కర్లో కనుక ఉడికించుకున్నట్లయితే జస్ట్ 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. సో ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు విజిల్ పోయేంత వరకు పక్కన ఉంచేసేయాలి. ఈలోపు మనము గుడ్డుకి కారంను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక వెల్లిపాయని ఇలా పీల్ తీసేసి తీసుకున్నానండి. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ చేయడం చాలా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా కూడా చేస్తారు. అంత ఈజీగా ఉంటుంది. అలాగే దీనికి 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కారం ఎక్కువగా ఉంటే క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. అలాగే కారం బాగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. సో ఇలా చేసిన తర్వాత అంతటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఓన్లీ వెల్లుల్లిని యాడ్ చేసాం కాబట్టి ఇలా ముద్దగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వెల్లుల్లి కారంని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. మరీ సాఫ్ట్గా మిక్సీ పట్టకుండా ఇలా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక పాన్ని స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆ ఆయిల్ని కూడా కాస్త హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా హీట్ అయిపోయిన తర్వాత దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో యాడ్ చేసేయాలండి. ఉల్లిపాయల్ని కొద్దిగా సన్నగా తరుక్కుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా, దానికోసం అనేసి నేను ఈ సైజులో తరిగేసానండి. సో ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకోసం ఇంకో టిప్ చెప్తున్నాను. అదేంటంటే ఆనియన్స్ ఆయిల్లో డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కలర్ కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏ రెసిపీకైనా కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీనికి 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇది లేత కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ కొంచెం డార్క్గా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది రెసిపీ. సో ఇప్పుడు దీనికి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశానండి. పసుపుని యాడ్ చేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంత కలుపుకుంటూ డార్క్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ముందు మిక్సీ పట్టేసుకున్న వెల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ వెల్లిపాయ కారం అనేది కాస్త ముద్దగా ఉంటుంది కాబట్టి స్లోగా అంతటిని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో వచ్చేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనము కుక్కర్ విజిల్ తీసేసి ఇలా చూసాం కదండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఎక్కడ కూడా ఏ ఎగ్ కూడా బ్రేక్ అవ్వలేదు, నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి దీంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేయడం వల్ల పైన పీల్ తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. వీటికున్న పెంకంతా తీసేసానండి. చూడండి, చాలా నీట్గా వచ్చేసింది. ఎక్కడ కూడా పెంక అంటుకోవడం కానీ ఏది జరగకుండా నీట్గా వచ్చేసిందండి. ఇలా ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ని చాక్ తీసుకొని చుట్టూ కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టడం వల్ల ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో ఇలా అన్నిటికీ కట్స్ పెట్టిన తర్వాత సైడ్ ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని పాన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి.
వీటిని పాన్లో యాడ్ చేశాక మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. ఇలా చేయడం వల్ల ఈ ఎగ్స్కి మసాలా అంతా పట్టేసి టేస్ట్ బాగొస్తుందండి. సో ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.